त्रैगुण्यवर्जितमजं विभवाद्यमीशं वन्दे भवद्यममरासुरसिद्ध्यवन्द्यम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विद्या प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान्। श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। वैशम्पायन उवाच सम्पूज्यता अद्यनुज्ञातो महर्ष्य अर्वचनात् परं प्रत्युवाच अनुपूर्वेण धर्मराजो युधिष्ठिरः। వైశంపాయనుల వారు జన్మేజయుల వారికి ఈ విధంగా చెప్తున్నారు కదా, వినవయ్యా. యుధిష్ఠిరుల వారు ధర్మరాజు గారు మహర్షులైనటువంటి ఆ యొక్క నారదుల వారి యొక్క వచనం ప్రకారంగా వాళ్లకు పూజించి వాళ్ళ యొక్క అనుమతిని పొంది క్రమముగా తాను ఈ విధంగా మాట్లాడుతున్నాడయ్యా. ఓ పూజ్యులైనటువంటి వాళ్ళు, మీరు మీ కొరకని ధర్మ సంహితమైనటువంటిది ఈ విధంగా నాకు తోచిన విధంగా నేను చేస్తానే గాని మా పెద్దవాళ్ళు అనుసరించినట్టుగా నేను అనుసరించకపోవచ్చు. ఈ విధంగా న్యాయంగా నేను చేస్తాను, ఈ విధంగా అంటున్నాడు. ఆ వెనక రాజుల యొక్క చరిత్రలను అన్నిట్లను కూడా నేను విన్నాను. వాళ్ళలాగా నేను న్యాయప్రాప్తంగా నేను ఈ యొక్క రాజ్యాన్ని నడిపించాలి అనేటువంటి ఉద్దేశం నేను ప్రయత్నం చేస్తాను. కానీ అలా జరుగుతుందో లేదో అని అంటున్నాడు యుధిష్ఠిరుల వారు. ఈ విధంగా ఓ ప్రభులైనటువంటి ఓ నారదుల వారు ఈ విధంగా నేను ఆ యొక్క ప్రాచీనమైనటువంటి వాళ్ళు నాకు ఏదైతే విధించినటువంటి విధి నియమాలు ఉన్నాయో, వాళ్ళు ఏ సన్మార్గం లోపల నడవాలని నాకు చెప్పారో ఆ సన్మార్గం లోపల నేను నడవడానికి ప్రయత్నం చేస్తాను. కానీ వాళ్ళలాగా నేను నడవాలంటే నా వల్ల అంత సామర్థ్యం లేదు అని అంటున్నారు. ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు ఈ విధంగా చెప్పి నారదుల వారికి పూజ చేశారట. ఒక ముహూర్త కాలమైన తర్వాత అప్పుడు సమస్త లోకాలకు సంచారం చేసేటటువంటి సమస్త లోకాలలో తిరిగేటటువంటి వాళ్ళ ఆ యొక్క నారదుల వారు ఈ విధంగా ఆ నారదుల వారిని గురించి, నారదుల మహర్షులను గురించి ఈ విధంగా అంటున్నారు కదా, స్వామి సుఖమైనటువంటి ఆసనం లోపల కూర్చోండి అని. అమిత పరాక్రమవంతులైనటువంటి ఆ యొక్క దేవర్షి నారదుల వారు ఎప్పుడైతే వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారో దాన్ని గమనించినటువంటి ఈ ధర్మరాజు గారు ప్రీతిపూర్వకంగా ఈ మాటలను అంటున్నాడయ్యా. స్వామి, ఈ విధంగా బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటి బహులోకాలను మీరు చూసినారు కదా,
అనేకమైనటువంటి లోకాలకు మీరు సంచారం చేసినారే. ఎందుకొరకంటే మీరు పరివ్రాజకులైనటువంటి వాళ్ళు. ఈ విధంగా కాబట్టి మీరు అనేకమైనటువంటి సభలను కూడా మీరు చూసినారు. ఈ విధంగా ఈ సభ ఇది ఉత్తమం అనిపిస్తుందా? దీనికంటే ఉత్తమమైనటువంటి సభను మీరు చూశారా? ఆ విషయం గురించి నేను మిమ్మల్ని ప్రశ్నను అడుగుతున్నాను స్వామి, నాకు మీరు తెలపండి అని ఈ విధంగా అడిగినప్పుడు ధర్మరాజు గారి యొక్క మాటలను విని నారదుల వారు ఒక్కసారి నవ్వుతున్నారట. నవ్వి ఈ విధంగా అంటున్నారట, మధురమైనటువంటి మాటలతోని ధర్మరాజు గారికి ఉత్తరం ఇస్తున్నారు నారద మహర్షుల వారు. ఓ భారత వినవయ్యా, ఈ సభ ఏదైతే ఉందో ఈ సభ ఎలా ఉంది అంటే మణులతో ఇది పొదిగినటువంటిది, మణిమయమైనటువంటిది. ఈ విధంగా మనుష్య లోకము లోపల ఇలాంటి సభలు లేదు. కానీ ఆ పితృలోకము లోపల యముడి యొక్క సభ, మేధావి అయినటువంటి వరుణుడి యొక్క సభను, ఇంద్రుడి యొక్క సభను, కైలాసంలో ఉండేటటువంటి ఆ యొక్క రుద్రుడి యొక్క సభను, దాన్ని నేను వర్ణన చేస్తాను నీకు. ఈ విధంగా ఓ భరతర్షభ, ఆ సభల గురించి వివరణ ఇస్తాను. ఆ సభలు ఎలా ఉన్నాయి దాని గురించి తెలుసుకో అని ఈ విధంగా దుఃఖరహితమైనటువంటి ఆ బ్రహ్మదేవుడి యొక్క సభల గురించి నేను నీకు వర్ణన చేస్తాను. ఆ సభ గురించి నువ్వు తెలుసుకో అని అంటున్నాడు. నారదుల వారు ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ధర్మరాజు గారు, యుధిష్ఠిరుల వారు తన సోదరులతో అందరితో కలిసి చేతులను జోడించి ఈ విధంగా సభ మధ్య లోపల నారదుల వారి దగ్గర వెళ్ళి కుతూహలంతో అడుగుతున్నారట, స్వామి దయతోని మాకు అవన్నిట్ల గురించి మాకు వర్ణన చేసి చెప్పండి స్వామి, మేము వినదలుచుకుంటున్నాం. ఈ విధంగా ఓ పూజ్యులైనటువంటి వాళ్ళు ఆ సభ లోపల ఏ ద్రవ్యాలతోని ఆ సభా మండపాన్ని నిర్మాణం చేసినారు, ఆ సభ అది ఎంత పొడవు వెడల్పులు గలదైనటువంటిది. బ్రహ్మదేవుడి యొక్క సభ, దాన్ని అక్కడ ఎవరు ఆ బ్రహ్మదేవుడి యొక్క సభ లోపల ఎవరు బ్రహ్మదేవుడిని గురించి ఉపాసన చేస్తారు, దాని గురించి చెప్పండి అని అడుగుతున్నారు. ఇంద్రుడి సభ లోపల దేవరాజు అయినటువంటి ఆ యొక్క ఇంద్రుడు, ఆ ఇంద్రుడిని ఎవరు అక్కడ ఉపాసన చేస్తారు? యమదేవుడి యొక్క సభ లోపల వైవస్వత మను ఆ యొక్క అక్కడ ఆ యముణ్ణి ఎవరు అక్కడ ఉపాసన చేస్తారు? వర్ణుడి యొక్క సభ లోపల అక్కడ ఎవరు ఉపాసన చేస్తారు? కుబేరుడి యొక్క సభ లోపల ఎవరు అక్కడ ఉపాసన చేస్తారు? దాని గురించి అంతా కూడా నాకు వివరణ ఇవ్వండి స్వామి అని ఈ విధంగా అడుగుతున్నారు. ఈ విధంగా యథార్థంగా నేను మీ ద్వారా నేను తెలుసుకోదలుచుకున్నాను స్వామి, నాకు చాలా కుతూహలం ఉంది తెలుసుకోవాలని, కాబట్టి మీరు నాకు చెప్పండి అనగానే వైశంపాయనుల వారు అంటున్నారట, ఓ రాజన్ వినవయ్యా, ఈ విధంగా ఆ పాండవులైనటువంటి ఆ ధర్మరాజు గారు ఈ విధంగా ఎప్పుడైతే నారదుల వారిని అడగగానే నారదుల వారు అన్ని సభల గురించి క్రమముగా తాను వర్ణన చేయడానికి ప్రారంభించినారట. మొదలు ఆ ఇంద్రుడి యొక్క సభను గురించి వర్ణన చేస్తున్నారు నారదుల వారు. ఇంద్రలోకంలో ఉండేటటువంటి ఆ దేవేంద్రుడి యొక్క సభ ఎలా ఉంది? శతక్రతో సభా దివ్య భాస్వర కర్మ నిర్మిత స్వయం చక్రేణ కౌరవ్య
నిర్జిత అర్కప్ర సమప్రభ. ఏ కురురాజా వినవయ్యా ఓ యుధిష్ఠిరా, ఇంద్రుడి సభ, ఆ దేవేంద్రుడి యొక్క సభ అది ప్రకాశమానముగా ఉన్నదట. ఈ విధంగా అక్కడ ఎల్లప్పుడూ కూడా సత్కర్మలే ఉన్నాయి. సత్కర్మలతోని అది నిర్మితమైంది అది అని అంటున్నారు. సూర్యుడికి సమానమైనటువంటి ప్రభ అక్కడ ఎప్పుడు కూడా ఉంటది, ఆ సూర్యుడి యొక్క కాంతి. ఈ విధంగా సత్కర్మల యొక్క ఫలితమే అక్కడ ఉంది నాయన. ఆ సభ విస్తీర్ణం ఎంత అంటే చెప్తున్నారు 100 యోజనాల విస్తీర్ణము నాయన అని అంటున్నారు. దాని పొడవు ఎంత అంటే ఈ విధంగా 160 యోజనాల పొడవు. తర్వాత ఈ విధంగా అది ఎత్తు ఎంత అంటే ఈ విధంగా అది 5 యోజనాలంత ఎత్తు గలదయ్యా అని చెప్పినారు. ఈ విధంగా అది ఆకాశం లోపల అది సంచారం చేస్తుందట. ఆ సభా మండపం ఆకాశం లోపల అది సంచారం చేసేటటువంటి సామర్థ్యము దానికి ఉంది. ఆ సభా మండపానికి, ఆ ఇంద్రలోకంలో ఉండేటటువంటి సభా మండపానికి. ఆ సభ లోపల ముప్పు లేదు, జర లేదు, దుఃఖము లేదు. ఈ విధంగా అక్కడ ఎల్లప్పుడూ కూడా మంగళమే, సుఖప్రదమే. ఈ విధంగా దాని లోపల అనేకమైనటువంటి ఇండ్లున్నాయి. తర్వాత అనేకమైనటువంటి ఆసనాలున్నాయి, సుందరమైనటువంటి ఆసనాలు అక్కడ. ఆ సభ లోపల అనేకమైనటువంటి దివ్యమైనటువంటి వృక్షాలు శోభాయమానంగా అవి శోభను ఇస్తున్నాయి నాయన. ఈ విధంగా ఓ పార్థ వినవయ్యా, ఆ సభ లోపల దేవేశ్వరుడైనటువంటి ఆ దేవరాజు ఇంద్రుడు శ్రేష్టమైనటువంటి ఆసనం లోపల తన పత్ని సమేతంగా శచీతో సమేతంగా తాను కూర్చుంటాడు. స్వర్గలోకం లోపల లక్ష్మీదేవితో సహితుడైనటువంటి వాడు ఆ శచి అంటే లక్ష్మి, ఆమెతో సహితుడై తాను ఆసీనుడైతాడు. ఈ విధంగా ఇంద్రుడి యొక్క దేహము అది ఏ విధంగా ఉన్నదంటే అనిర్దేశ్యమైనటువంటిది. వాడి యొక్క కిరీటము ఏ విధంగా ఉన్నదంటే అది ఎర్రనైనటువంటి వర్ణం గలదు, అరుణ వర్ణం. అరుణ అంటే ఆ యొక్క సూర్యోదయం కంటే మొదలు అరుణోదయం అవుతుంది. ఆ అరుణోదయం అయినప్పుడు ఆ ఆకాశం లోపల ఆ కాంతి ఎలా ఉంటుందో అలాగా కాంతి ఉన్నదట. ఆ యొక్క ఇంద్రుడి యొక్క కిరీటం యొక్క కాంతి అలా ఉంది. ఈ విధంగా ఎర్రనైనటువంటి అరుణ వర్ణం గలది. ఈ విధంగా శుద్ధమైనటువంటి వస్త్రము, విచిత్రమైనటువంటి మాలలను వేసుకున్నాడు. ఈ విధంగా కీర్తివంతుడైనటువంటి వాడు వినయముతోనే ఉన్నారు. ఈ విధంగా ఓ రాజన్ వినవయ్యా, ఆ సభ లోపల మహాత్ముడైనటువంటి దేవేంద్రుడు, అన్ని దిక్కులలో ఉండేటటువంటి మరుతులు, తర్వాత గృహస్థులైనటువంటి వాళ్ళు, ఈ విధంగా సిద్ధిని పొందినటువంటి వాళ్ళు అందరు కూడా అక్కడ ఉపాసన చేస్తారయ్యా ఇంద్రుడి గురించి. ఈ విధంగా ప్రకాశమానమై సువర్ణమయమైనటువంటి ఆ యొక్క మాలలను ధారణ చేస్తారు. సిద్ధులు, దేవర్షులు, సాధ్యులు, దేవగణాలు, మరుద్గణాలు అందరు కూడా ఆ ఇంద్రుడిని ఉపాసన చేస్తారు నాయన. వీళ్లే కాకుండా దివ్య రూపాన్ని ధారణ చేసినటువంటి వాళ్ళు అనుచరులు, వాళ్ళందరూ కూడా మహాత్ములైనటువంటి ఆ యొక్క దేవేంద్రుణ్ణి, ఆ శతక్రతును ఉపాసన చేస్తారయ్యా అక్కడ వాళ్ళు. ఓ పార్థ వినవయ్యా అని అంటున్నారు. పరిశుద్ధుడైనటువంటి వాడు, పాప నిర్ముక్తుడైనటువంటి వాడు అగ్నిలాగా శోభాయమానంగా కనిపిస్తున్నాడు. అందరి దేవతలందరూ కూడా
ఆ యొక్క ఇంద్రుణ్ణి ఉపాసన చేస్తారట దేవతలందరూ కూడా. ఈ విధంగా తేజస్వి అయినటువంటి వాడు, పాపరహితుడైనటువంటి వాడు, శ్రమ లేదు ఆయనకు, శ్రమరహితుడైనటువంటి వాడు, ఈ విధంగా సోమపానాన్ని తాగడానికి అర్హుడైనటువంటి వాడు. ఈ విధంగా దేవేంద్రుడు ఎవరైతే సోమపానాన్ని తాగడానికి అర్హుడైనటువంటి ఏ ఏ దేవతలు ఉన్నారో ఆయా దేవతలందరూ కూడా ఆ ఇంద్రుడిని ఉపాసన చేస్తారు నాయన అక్కడ అని ఈ విధంగా చెప్పినారు. అదే కాకుండా పరాశర, పర్వత, సార్వణి, సావరిణి, గాలవ, ఏకత, ద్విత, మహర్షి, త్రిత, వీళ్ళే ఇంకా శంఖ, లిఖిత, గౌరశిర, దూర్వాస, దీర్ఘతమ, యాజ్ఞవల్క్య, బాలుకి, ఉద్దాలక, శ్వేతకేతు, తాండ్య, శాట్యాయిని, అవిశ్మసు, అవిష్య, హరిశ్చంద్ర, హృద్య, ఔదర, శాండిల్య, పరాశర, గవిష్ఠద, జాబలి, వామదేవ, శక్తి, గాద్య, సుమనస, వాతస్కంద, విశాఖ, విధాత, కళ, కాల, అనంత దత్త, త్వష్ట, విశ్వకర్మ, తుంబురు, మరుత, మరిచి, స్థాను, అత్రి, కక్షివాన్, గౌతమ, తార్క్ష, వైశ్వానర, షడ్రుతు, కవశ, దౌర్మ్య, రైభ్య, నల, పరావసు, స్వస్త్యాత్రేయ, జరత్కారు, కహోల, కాశ్యప, విభాండక, ఋష్యశృంగ, ఉన్ముఖ, విముఖ, కాలక, వర్షీయ, సుశ్రుత, హిరణ్యద, సంవర్త, వేదహవ్య, పరాక్రమి, విశ్వసేన, వీళ్ళే ఆ జలాభిమాని దేవతలు, ఔషధాభిమాని దేవతలు, శ్రద్ధ, మేధ, సరస్వతి, వీళ్ళందరూ కూడా ఆ ఇంద్రదేవుణ్ణి ఉపాసన చేస్తారయ్యా అక్కడ కూర్చొని. ఇంకా ఎవరున్నారు? అర్థ, ధర్మ, కామ, విద్యుత్తు, పూర్వ దిక్కుకు అభిమాని దేవతలు, తర్వాత ఆ యొక్క యజ్ఞవాహకుడైనటువంటి వాళ్ళు, తర్వాత 27 అగ్నులు, వాళ్ళందరూ కూడా ఆ ఇంద్రదేవుణ్ణి ఉపాసన చేస్తారు నాయన. అగ్ని సోములు తర్వాత వాళ్ళు కూడా ఆ ఇంద్రుణ్ణి, తర్వాత ఇంద్రాగ్నిలు, తర్వాత మిత్ర, వరుణ, సవిత, అర్యమ, భగ, విశ్వే దేవతలు, సాధ్యులు, తర్వాత ఆ మంత్రి అయినటువంటి శుక్రుడు, యజ్ఞాభిమాని దేవతలైనటువంటి వాళ్ళు, తర్వాత దక్షిణాభిమాని దేవతలు, గ్రహాభిమాని దేవతలు, వాళ్ళు సోమాభిమాని దేవతలు, యజ్ఞం లోపల ఉపయోగించేటటువంటి మంత్రాల అభిమాని దేవతలు, వాళ్ళందరూ కూడా ఆ ఇంద్రుణ్ణి ఉపాసన చేస్తారు నాయన అక్కడ కూర్చొని. ఓ రాజా, అదే విధంగా అప్సరాలు రంభ, ఊర్వశి, మేనక, ఘృతాచి, పంచశూడ, విప్రచిత్తి, వీళ్ళందరూ కూడా ఆ ఇంద్రుణ్ణి ఉపాసన చేస్తారు. ఓ రాజేంద్ర వినవయ్య, విశ్వావసు, చిత్రసేన, పర్వత, తుంబురు, విద్యాధర, తర్వాత మనోహరులైనటువంటి ఆ యొక్క గంధర్వులు, నృత్య, వాది, గీతలతోని, ఈ విధంగా హావభావాలతోని ఆ దేవరాజు అయినటువంటి శతగ్రతును తాను అక్కడ సంతోషపరుస్తారు నాయన. ఈ విధంగా ఆ మంగళప్రదుడైనటువంటి వాడిని స్తోత్రాలతోని, ఈ విధంగా వాళ్ళ పరాక్రమముతోని, వాళ్ళ కర్మలతోని స్తోత్రం చేసి ఆయనను సంతోషపెడతారు నాయన. ఈ విధంగా అంతేకాకుండా అందరూ బ్రహ్మర్షులైనటువంటి వాళ్ళు, రాజర్షులైనటువంటి వాళ్ళు, దేవర్షులైనటువంటి వాళ్ళు, అగ్నిలాగా ప్రకాశమానమైనటువంటి విచిత్రమైనటువంటి విమానాలలో తిరిగేటటువంటి వాళ్ళు అందరూ కూడా మాలలను ధరించి, తర్వాత ఆ సభ లోపల గమనాగమనం తిరుగుతుండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ సభ లోపల బృహస్పతి, శుక్రాచార్యులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. ఆ యొక్క ఇంద్రుణ్ణి ఉపాసన చేస్తారు నాయన. ఇంకా ధృతవ్రతులైనటువంటి వాళ్ళు, పాపరహితులైనటువంటి వాళ్ళు, ఈ విధంగా
ప్రియ దర్శనులైనటువంటి సూర్యప్రభలాగా ఈ విధంగా కాంతి గలవారు విమానం లోపల సంచారం చేసేటటువంటి వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క వచనానుసారంగా భృగు మహర్షుల వారు సప్త ఋషులు అందరు కూడా అక్కడ ఉంటారు నాయన ఆ యొక్క ఇంద్రుడి యొక్క సభ లోపల. ఈ విధంగా ఏ మహానుభావుడా దోషరహితుడైనటువంటి వాడివి, ఈ విధంగా నేను చూసినటువంటి ఆ యొక్క ఇంద్ర దివ్యమైనటువంటి పుష్పమాలలతో శోభితుడైనటువంటి ఆ యొక్క దేవేంద్రుడి యొక్క సభ గురించి నేను నీకు చెప్పినాను. ఇప్పుడు నేను నీకు ఆ యమదేవుడి యొక్క సభ గురించి నేను నీకు వర్ణన చేసి చెప్తాను వినవయ్యా అని అంటున్నాడు. ఈ విధంగా నారదుల వారు చెప్తున్నారు కదా, ఓ రాజా వినవయ్యా, ఈ విధంగా నేను ఆ యొక్క విశ్వకర్మ ఆ యొక్క చాలా ప్రయోజనపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఆ వైవస్వత మను కాలం లోపల అది యమదేవుడి ఆయనకు నిర్మాణం చేసినటువంటిది, ఈ విధంగా నిర్మింపజేసినటువంటిది ఆ యొక్క సభ. ఆ సభ గురించి చెప్తాను విను. ఓ రాజా వినవయ్యా, సభ లోపల చాలా తేజవంతులైనటువంటి వాళ్ళు ఈ విధంగా అక్కడ ఉంటారు. దాని యొక్క పొడవు వెడల్పు ఎంత అంటే ఈ విధంగా 100 యోజనాలంత పొడవు గలదయ్యా అని అంటున్నారు. ఓ పాండవ వినవయ్యా, అది శ్రేష్టమైనటువంటి అది పితృసభ అని అంటున్నారు. ఈ విధంగా అది ఆ సూర్యప్రకాశమానమైనటువంటిది. ఈ విధంగా ప్రకాశముతోనే ఆ వెలుగు. ఈ విధంగా ఆ సభ లోపల ఎక్కడ కూడా అక్కడ అంధకారం లేదు. ఈ విధంగా ఎక్కడ కూడా అక్కడ శీతము ఉష్ణం, చాలా శీతము లేదు, చాలా ఉష్ణము లేదు. మనసుకు ఆనందదాయకంగా ఉంటుంది. చాలా శీతంగా ఉంది అని చెప్పేసి చాలా కప్పుకోవడం లేదు, చాలా ఉష్ణంగా ఉంది అని అలా వదిలేయడం లేదు బట్టలు తీసి. ఈ విధంగా సమతూష్ణంగా ఉంటుంది. మనసుకు చాలా హర్షదాయకమైంది నాయన. అక్కడ శోకము లేదు, ముప్పు లేదు, ఆకలి దప్పికలు లేవు. ఇంకేం కావాలి? ఒకడు ఆటోలో వచ్చేటోడు ఒకడు అడిగిండు నన్ను ఏమనంటే, స్వామి అయ్యగారు మీరు రోజు ఆటోలో వచ్చి పోతున్నారు కదా, ఈ కడుపు అనేది ఒకటి భగవంతుడు ఒకటి ఇచ్చిండు కదా, అది ఒక్కటికి లేకుంటే ఏదంటే అది చేయవచ్చు కదా అని అన్నాడు వాడు. ఒరే అది ఒక్కటితోనే కదరా మనం ఎంతగానం కష్టపడేది అని నేను అన్నవాడు. అది ఒకటి దాంతోనే మరి గింత జిట్టడి కడుపుకు మనం ఎంత కష్టపడతాం పంతులు అని అన్నాడు వాడు. అక్కడ ఆ యమలోకం లోపల శోకము లేదు, ముప్పు లేదు, ఆకలి బాధలే లేవు. ఈ విధంగా ఏ గుణంగా అప్రియమైనటువంటి మాటలే లేవు, కార్పణ్యం లేదు. ఈ విధంగా అందరూ కూడా అనుకూలంగా ఉంటారే కానీ ఎవరు కూడా ప్రతికూలంగా ఉండరు. ఈ విధంగా ఆ సభ లోపల మనుషులు దేవతలు వాళ్ళు ఏదైతే అపేక్షించేటటువంటి పదార్థాలు ఉంటాయో వాళ్ళకి శీఘ్రంగా వాళ్ళకి దొరుకుతాయి. అక్కడ మంచి రసాలతో కూడినటువంటిది భక్ష్య భోజ్యాలన్నీ కూడా అక్కడ అన్ని దొరుకుతాయి నాయన. ఆ సభ లోపల పూల మాలలు, పూల హారాలు, పవిత్రమైనటువంటి సుగంధం అనేటువంటిది అది వీస్తూ ఉంటది నాయన. అక్కడ వృక్షాలు, తర్వాత అన్ని ఏ ఋతువుల లోపల ఏ పుష్పాలు రావాలో ఆయా పుష్పాలు వస్తాయి, సుగంధభరితమైనటువంటి పుష్పాలు. ఈ విధంగా ఆ వృక్షాలు ఎలా ఉన్నాయంటే వృక్షాల యొక్క ఫలాలు మనోహరమైనటువంటివి, రసపూర్ణమైనటువంటివి. ఈ విధంగా కొన్ని శీతలంగా ఉంటాయట, కొన్ని వేడిగా ఉంటాయి. చూడండి, కొన్ని ఫలాల ఆ యొక్క రసాలు వేడిగా ఉంటాయట. ఎక్కడన్నా మన దగ్గర ఉంటాయా?
మన లోకం లోపల ఏ ఫలాన్ని ముట్టుకున్నా కూడా వేడి ఉంటుందా? ఏ ఫలంలో ఉండదు, వేడి ఉండనే ఉండదు. కానీ ఆ యమపట్టణం లోపల విశ్వకర్మ నిర్మాణం చేసినటువంటి దాని లోపల కొన్ని శీతంగా ఉంటుంది, చాలా శీతంగా, కొన్ని చాలా వేడిగా ఉంటాయి. ఈ విధంగా ఆ యమధర్మరాజు గారు తాను ఏది అడిగితే అక్కడ దొరుకుతుంది, మనసుకు అంతో సంతోషకరంగా ఉంటుంది. ఆయనను ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అక్కడ? యయాతి, నౌష, పురు, మాందాత, సోమక, నృగ, తర్వాత ప్రసదస్యు, చైత్రరథ, కృతవీర్య, శృతస్రవ, హరిపుండ్ర, సువిఘ్న, కృతవేద, కృతాకృతి, ప్రదర్శన, శిబి, మాత్స్య, ఋతువృక్ష, బృహద్రథ, ఐల వంశమైనటువంటి మరతుడు, కుషిక, సంకాశ్య, సాంకృతి, భవ, శంతను, సదశ్వ, ఊర్మి, కార్తవీర్య మొదలైనటువంటి భరత, సురత, సునీత, నల, దివోదస, వసుమాన, అంబరీష, వృష్వ, సదశ్వ, పంచహస్త, కృతశ్వ, వృషభ, వృషసేన, తర్వాత మహాబలిష్ఠుడైనటువంటి వాడు కూప అనేటటువంటి వాడు, వృషదశ్వ, సుమన, పురుకుత్స, ధ్వజి, రథి, తర్వాత అష్టిసేన, దిలీప, మహాత్ముడైనటువంటి ఉషీనర పుత్రుడైనటువంటి వాడు పుండరీక, యయాతి, భరత, శుచి, అంగ, అరిష్ట, దేవాశ్వ, దుష్యంత, సంజయ, జయ, సునీత, నిషద, నిమి, రథి, వీళ్ళే మొదలైనటువంటి వాళ్ళు. తర్వాత తృణక, సాదేవ, అర్జున, దాశరథి, రామ, లక్ష్మణ, ప్రదర్ధన, అలర్క, కక్షసేన, గయ, గౌరాశ్వ, జామదగ్ని పుత్రులైనటువంటి పరశురాముడు, నాభాగ, సగరథ. పరశురాముడే అక్కడ ఉంటాడు, సాక్షాత్తు దేవుడే. అక్కడ ఇంద్రుడి ఆ యమదేవుడి యొక్క సభ లోపల సగర, భూరిద్యుమ్న, అధీర, కృతాశ్వ, జనక, పైన్య, పారిషేన, పురిజ, జన్మేజయ, వీళ్ళే మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు నాయన. ఈ విధంగా భూపాలు, రాజులందరూ కూడా ఉంటారట. ఈ విధంగా మత్స్యభూపాలు 100 మంది మత్స్యభూపాలు ఉంటారు. ఈ విధంగా గయరాజులు 100 మంది. ఈ విధంగా ఆ ధృతరాష్ట్ర వాళ్ళు 100 మంది. ఏ జన్మేజయ, ఈ విధంగా వినవయ్యా అని అంటున్నారు. ఆ బ్రహ్మదత్తులైనటువంటి వాళ్ళు 100 మంది. ఈ విధంగా ఆ మరుభూమి లోపల ఈ విధంగా ఆ రాజులు ఒక 100 మంది ఉంటారు. రాజర్షి అయినటువంటి శంతను, మీ తండ్రి, మీ వంశంలో వచ్చినటువంటి వాడు ఆ యొక్క పాండు, వాళ్ళందరూ కూడా అక్కడ యమధర్మరాజు గారిని ఉపాసన చేస్తున్నారయ్యా. మీ తండ్రి, మీ తాత, మీ ముత్తాత వాళ్ళందరూ కూడా అక్కడ ఉపాసన చేస్తున్నారయ్యా. మీ వంశంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా భూరి దక్షిణలను ఇచ్చినటువంటి వాళ్ళు, అశ్వమేధ యాగం చేసినటువంటి వాళ్ళు, శిశబిందు ఆ యొక్క వంశంలో వచ్చినటువంటి సహస్రారు రాజులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారయ్యా ఆ యొక్క సభ లోపల. ఈ విధంగా రాజర్షి అయినటువంటి ఓ ధర్మరాజా వినవయ్యా, బహు విద్యా సంపన్నులైనటువంటి వాళ్ళు, కీర్తివంతులైనటువంటి వాళ్ళు, పుణ్యవంతులైనటువంటి వాళ్ళు, రాజర్షులైనటువంటి వాళ్ళు ఈ విధంగా ఆ సభ లోపల ఆ యమదేవుడిని గురించి ఉపాసన చేస్తారయ్యా. అనంతరం అక్కడ అగస్త్య, మతంగ, కాల, మృత్యు అనేక యాగాలను చేసినటువంటి ఆ యొక్క సిద్ధ పురుషులందరూ కూడా వాళ్ళు యోగంతోని శరీరాన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు నాయన. అగ్నిశ్వత్వ, తర్వాత ఆ యొక్క పితృగణాలు, తర్వాత స్వధ, మూర్త పితృలు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. వైష్మతులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు నాయన. అంతేకాదు
ఈ కాలచక్రానికి అభిమాని దేవతలు సాక్షాత్ పూజ్యుడైనటువంటి ఆ యొక్క అగ్నిదేవుడు ఈ విధంగా దక్షిణాయనం లోపల మృత్యువును పొందినటువంటి వాళ్ళు, దుష్టకర్మను చేసినటువంటి ఆ యొక్క మనుషులు, ఈ విధంగా కాలచక్రంలో తిరుగుతుండేటటువంటి వాళ్ళు, ఈ విధంగా యమభటులు, వాళ్ళందరూ కూడా ఆ యమున్నే ఉపాసన చేస్తారయ్యా. ఓ రాజన్ వినవయ్యా, ఆ సభ లోపల శింశుప పలాశ మొదలైనటువంటి వృక్షాభిమాని దేవతలు అక్కడ ఉన్నారు. కాశ శుక మొదలైనటువంటి తృణాభిమాని దేవతలు, శుద్ధమైనటువంటి సుందరమైనటువంటి దేహాన్ని ధారణ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా యమదేవుణ్ణి అక్కడ ఉపాసన చేస్తున్నారయ్యా అని అన్నారు. వీళ్ళే కాకుండా అనేకమైనటువంటి పితృరాజ సభ లోపల, ఆ ధర్మరాజు గారి యొక్క సభ లోపల సభాసదులందరూ కూడా వాళ్ళ పేరు చెప్పడానికి పెంచడానికి అశక్యమైనటువంటిది, అంతమంది ఉన్నారు అక్కడ, గణన చేయడానికే సాధ్యం కాదు. ఓ పార్థ వినవయ్యా, ఆ యమదేవుడి యొక్క సభ లోపల జన సాంద్రత ఎక్కున్నది, ఈ విధంగా మనోహరంగా ఉన్నది. ఈ విధంగా విశ్వకర్మ బహుకాలం తపస్సు చేసి దాన్ని ఆ సభను నిర్మాణం చేశాడయ్యా. ఈ విధంగా తన తేజస్సుతోని ఈ విధంగా అది వెలుగుతుంది, ఆ ప్రకాశమానమైనటువంటిది. ఉగ్ర తపస్సును ఆచరణ చేసినటువంటి వాళ్ళు, మంచి వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళు, సత్యవాదులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు ఆయన. పుణ్యకర్మను ఆచరణ చేసినటువంటి వాళ్ళు, పవిత్రులైనటువంటి వాళ్ళు, శాంతులైనటువంటి వాళ్ళు, శుద్ధులైనటువంటి వాళ్ళు, సన్యాసులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ సభ లోపల ఉంటారు నాయన. ప్రకాశమానమైనటువంటి దేహం కలిగినటువంటి వాళ్ళు, శుభ్రమైనటువంటి వస్త్రాలను ధారణ చేసినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. అక్కడ వస్త్రాలను ధారణ చేస్తారు నాయన. ఈ విధంగా వాళ్ళందరూ కూడా విచిత్రమైనటువంటి మాలలను ధారణ చేసి, ఈ విధంగా విచిత్రమైనటువంటి అంగాలతో ఉండి, తర్వాత ఆ కర్ణకుండలాలను ధారణ చేసి పుణ్యకర్మలతోని ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క పారిజాత పూలతోని వాళ్ళు భూషితులైతారు నాయన. ఈ విధంగా అక్కడ ఆ మహాత్ములైనటువంటి ఆ యొక్క గంధర్వులు 100 సంఖ్యాక లోపల, ఇంకా అప్సరా స్త్రీల యొక్క సమూహం, వాళ్ళందరూ కూడా గీత వాద్య నృత్య అన్ని కూడా హావభావాలన్నీ కూడా అవన్నీ ఆ యమదేవుడికి సేవ చేస్తున్నారట. ఈ విధంగా ఓ పార్థ వినవయ్యా, ఆ సభ లోపల అన్ని దిక్కుల కూడా పవిత్రమైనటువంటి గంధం, ఆ గంధము పవిత్రమైనటువంటి శబ్దం, అపశబ్దమే లేదు. తర్వాత దివ్యమైనటువంటి మాలలు ఎల్లప్పుడూ కూడా అక్కడ అవి కనిపిస్తున్నాయి నాయన. ధర్మిష్ఠుడైనటువంటి ఆ యొక్క ప్రజాపతి, ఆ యమదేవుడు ఆ సుందరమైనటువంటి అలంకృతుడై తాను కూర్చొని ఉంటాడు. అక్కడ 100 సంఖ్యాక లోపల, అంతేకాదు 1000 సంఖ్యాక లోపల ఆ యొక్క ఆ యమదేవుడిని ఉపాసన చేస్తారయ్యా. ఏ రాజన్ వినవయ్యా, ఇదంతా కూడా నేను నీకు ఆ పితృసభ గురించి, ధర్మరాజు గారి యొక్క సభ గురించి నేను నీకు చెప్పినాను. ఇంకా పుష్కర మాలతోని అలంకృతమైనటువంటి ఆ యొక్క వరుణుడి యొక్క సభ గురించి నేను నీకు చెప్తాను వినవయ్యా అని అంటున్నాడు. వరుణుడి యొక్క సభ ఎలా ఉందే చెప్తాను విన అంటున్నాడు. నారదుల వారు అంటున్నారు కదా, ఓ యుధిష్ఠిరా వినవయ్యా, వరుణుడి యొక్క సభ అమిత కాంతితో యుక్తమైనటువంటిది నాయన. ఈ విధంగా ఆ సభ మంచి ప్రాకారాలతో, తోరణాలతో అలంకృతమైనటువంటిది. యమదేవుడి యొక్క సభ ఎంత విస్తారమైనటువంటిదో అంతే విస్తారముతో ఉండేటటువంటిది యొక్క వరుణుడి యొక్క సభ నాయన అని అన్నారు. ఈ విధంగా అది మరి దాన్ని ఎవరు నిర్మాణం చేశారు? విశ్వకర్మనే. విశ్వకర్మకి చెప్పారు, విశ్వకర్మ దీన్ని నీటి మధ్య లోపల నిర్మాణం చేయాలని చెప్పారు. ఒకటేమో ఆ ఇంద్రలోకమేమో అది మొత్తం సంచారం చేస్తుంది ఎక్కడంటే అక్కడ. ఈ యమ పట్టణమేమో పితృసభనేమో అది ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకొకటేమో
వర్ణుడి యొక్క సభనేమో నీటి మధ్య లోపలని సభామంటపం ఎలా ఉంది చూడండి. విశ్వకర్మ నీటి మధ్య లోపల దివ్యమైనటువంటి రత్నాలతోని, ఫలపుష్పాలతోని, వృక్షాలతోని, పూలతోని, పూల యొక్క ఆ గొంచెలతోని దాన్ని నిర్మాణం చేసినాడయ్యా. ఈ విధంగా అక్కడ నీల, పీత, తర్వాత ఆ యొక్క శ్యామ, శ్వేత, ఎర్రనైనటువంటివి, తర్వాత పచ్చనైనటువంటి వర్ణాలతో కూడినటువంటి ఆ యొక్క ఆ పొదలతోని దాన్ని నిర్మాణం చేసినాడయ్యా ఆ యొక్క ఆ విశ్వకర్మ. ఆ సభ లోపల నానా వర్ణాలతో ఉండేటటువంటి వాళ్ళు మధురమైనటువంటి స్వరాలు ఈ విధంగా వాళ్ళు పలుకుతున్నారయ్యా. అసాధ్యమైనటువంటి దేహం గలవారు అక్కడ, అసాధ్యమైనటువంటి దేహం కలిగినటువంటి పక్షులు, ఇంపైనటువంటి పక్షులన్నీ కూడా వచ్చేసి అక్కడ ఈ విధంగా అవి ఊగుతున్నాయి, ఈ విధంగా అవి ధ్వనిస్తూ ఉన్నాయి. ఆ సభ లోపల నానా వర్ణాలతోని, మధురమైనటువంటి స్వరాలతోని ఈ విధంగా ఆ పక్షులన్నీ కూడా ఒకటి కాదు, రెండు కాదు, నూరు సంఖ్యాకమైనటువంటిది. అంతేకాదు 100 కాదు, ఇంకా 1000. ఆ 1000 సంఖ్యాకమైనటువంటి ఆ యొక్క పక్షులన్నీ కూడా అక్కడ ఉన్నాయి నాయన. ఇంపైనటువంటి పక్షులు అక్కడ ఉన్నాయి. ఆ సభ లోపల అతి శీతము, ఉష్ణము లేకుండా సుఖస్పర్శ ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉంటుంది. సుఖస్పర్శ అయ్యేటట్టుగా వర్ణుడికి ప్రియమయ్యేలాగా ఆ భవనం ఎలా ఉంది అంటే శ్వేత భవనం అట. ఈ విధంగా ఆ శ్వేతవర్ణముతో ఉండేటటువంటి ఆ యొక్క సభ, అది దాని లోపల ఆసనం ఎలా ఉంది అంటే మనోహరమైనటువంటిది. ఆ యొక్క వర్ణుడి యొక్క ఆసనం అని చెప్పినారు. ఈ విధంగా ఓ భారత వినవయ్యా, ఈ విధంగా అక్కడ వర్ణుడు దివ్యమైనటువంటి మాలలను ధారణ చేస్తాడు, దివ్యమైనటువంటి వస్త్రాలను, దివ్యమైనటువంటి రత్నాలతోని భూషితుడైతాడు అని ఈ విధంగా చెప్పారు. తన పత్నితో, వర్ణుడి యొక్క పత్ని ఎవరంటే వారుణి, ఆ వారుణితోని తాను ఉంటాడు. ఆ వారుణి ఈ భూలోకం లోపల ఆమె గౌరీ అనే పేరుతోని ఉంది ఇక్కడ. ఈ విధంగా ఆ గౌరీ పేరుతోని ఇంకొక పేరుతోని ఇక్కడ ప్రసిద్ధమైనటువంటిది. కాబట్టి ఆ వర్ణుడు అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు నాయన. ఈ విధంగా వారుణితోని అక్కడ దివ్యమైనటువంటి మాలలు, దివ్యమైనటువంటి వస్త్రాలు, దివ్యమైనటువంటి అలంకారాలు. ఆదిత్యులందరూ కూడా ఆ జలేశ్వరుడైనటువంటి ఆ యొక్క వర్ణుణ్ణి ఉపాసన చేస్తారట. అక్కడ వాసుకి, కక్షక, ఐరావత, కృష్ణలోహిత, పద్మ, పరాక్రమమైనటువంటి ఆ యొక్క చిత్ర, కంబల, అశ్వతర, ధృతరాష్ట్ర, బలాహక, వృణినాగ, నాగ, మణి, శంకనక, కౌరవ్య, స్వస్తిక, ఏలాపత్ర, వామన, అపరాజిత, దోష, నందక, పూరణ, ఇవే మొదలైనటువంటి సర్పాలు. ఈ సర్పాలన్నీ కూడా ఆ యొక్క వరుణుని గురించి ఉపాసన చేస్తాయట అక్కడ. ఇంతేకాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. అభిక, శబిక, శ్వేత, భద్ర, భద్రకేశ్వర, మణిమాన్, పిండక, సార, కఠోర, కర్కోటక, ధనంజయ, ప్రహ్లాద, మూషికద, జనమేజయ అనేటటువంటి ఈ యొక్క సర్పాలన్నీ కూడా మండలాకారంగా పడిగలను ఎత్తి ఈ విధంగా ఆ సభ లోపల వర్ణుణ్ణి గురించి సభ నా ఉపాసన చేస్తాయ్యా. ఈ విధంగా అక్కడ ఆ మహానాగుడైనటువంటి ఆ యొక్క అనంతుణ్ణి, అక్కడ శేషుణ్ణి, ఈ విధంగా అక్కడ ఆ శేషుణ్ణి చూస్తారు. చూసి తర్వాత అక్కడ ఆ విభువైనటువంటి ఆయనకు ఆ అనంత సత్కారాలతోని
ఉపాసన చేసి పూజ చేస్తారు నాయన. వాసుకి మొదలైనటువంటి ఆ యొక్క సర్పాలన్నీ కూడా శేషదేవుడి యొక్క అనుమతిని పొంది తమకు యోగ్యమైనటువంటి ఆసనాలలో కూర్చొని శేషదేవుడికి చేతులను ముగించుకొని, ఓ యుధిష్ఠిరా, ఈ విధంగా ఆ సభ లోపల వైనతేయుడైనటువంటి ఆ యొక్క గరుస్మంతుడు కూడా అక్కడ ఉన్నారట. వినండి, ఈ విధంగా ఆ వర్ణుడు పరిచారికులు అందరూ కూడా హెచ్చరికతో ఉన్నారు. మహాత్ములైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా వర్ణుడి సేవ చేస్తున్నారు. విరోచనుడి యొక్క కొడుకైనటువంటి ఆ యొక్క బలి వాడక్కడున్నాడు. తర్వాత ఆ భూమిని గెలిచినటువంటి ఆ యొక్క నరకుడు, ఆ నరకాసురుడు వాడున్నాడు. ప్రహ్లాద, విప్రచిత్తి, తర్వాత కాలకేయులు, సుముఖ, దుర్ముఖ, శంఖ, సుమన, సుమతి, తర్వాత స్వన, వీళ్ళే ఘటోదర, మహాపార్శ్వ, క్రత, అందరు పితృదేవతలు. తర్వాత విశ్వరూప, స్వరూప, విరూప, మహాశిర, దశగ్రీవ, వాలి, తర్వాత మా మేఘవాస, దోదంబ, వీగదోబ, ప్రభవ, ఇంద్రతాపన, వీళ్ళే మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క దైత్య దానవ సమూహాలందరూ కూడా సుందరమైనటువంటి కుండనాలను ధారణ చేసి, కర్ణ కుండనాలను ధారణ చేసి వాళ్ళందరూ కూడా వర్ణుడి యొక్క సభ లోపల కూర్చుంటారు నాయన. దివ్యమైనటువంటి కిరీటాలను, దివ్యమైనటువంటి మాలలను చేసుకొని ఈ విధంగా మహా చరిత్ర కలిగినటువంటి వాళ్ళు, మహావ్రతాలను చేసినటువంటి వాళ్ళు, మహాశూరులైనటువంటి వాళ్ళు, మహా తపస్సును ఆచరణ చేసినటువంటి వాళ్ళు, మృత్యువును జయించినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు నాయన వర్ణుడి యొక్క ఆలయం లోపల. ఓ పార్థ, వినవయ్యా, ఈ విధంగా ధూమ్ర పాశముతోని బద్ధులైనటువంటి వాళ్ళు ఈ విధంగా మహాత్ములైనటువంటి ఆ వర్ణుణ్ణి ఉపాసన చేస్తారంటే, ఈ విధంగా 4 సముద్రాలు, ఈ విధంగా భాగీరథి నది, కాళింది, ఇంకా నదుల గురించి చెప్తున్నారు. కాళింది, విదిశ, వేణ్య, నర్మద, వేగవాహి, తర్వాత విపాష, శతద్రు, చంద్రభాగ, సరస్వతి, ఇరావతి, వితస్త, సింధు, దేవనద, గోదావరి, తర్వాత కృష్ణవేణి, తర్వాత నదులలో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కావేరి, కంబుద, విశల్య, కౌశికి, గోమతి, దేవిక, విపశ, వైతరిణి, జ్యేష్ఠిల, షోణద, చర్మావతి, శ్వేత నది, పల్గుని, మహానది, సరయు, చిరావల్క, కులి మొదలైనటువంటి నదులన్నీ కూడా నద్యాభిమాని దేవతలు అక్కడ ఉన్నారు నాయన. తీర్థాలు, సరోవరాలు, తర్వాత మడుగులు, తర్వాత అన్ని కూడా అక్కడ ఆ వరుణుణ్ణే ఉపాసన చేస్తున్నాయి నాయన అని అన్నారు. ఈ విధంగా ఓ భారత, వినవయ్యా, అక్కడ జరులు ఈ విధంగా అనేకమైనటువంటి అక్కడ ఆ తటాకాలు ఉన్నాయి. తర్వాత ఆ అనేకమైనటువంటి చిన్న చిన్న సరోవరాలు, దానికి అభిమాని దేవతలు వాళ్ళందరూ కూడా ఆ వరుణుణ్ణే ఉపాసన చేస్తున్నారు నాయన. దిక్కు విదిక్కులు, భూమి, పర్వతాలు, జలచర ప్రాణులు అందరూ కూడా ఆ మహాత్ముడైనటువంటి వరుణుణ్ణే ఉపాసన చేస్తున్నారు నాయన. గంధర్వులు, అప్సరులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా గీత, వాద్య, నృత్యాలతోని వర్ణుణ్ణి స్తోత్రం చేస్తున్నారు నాయన. అనేకమైనటువంటి రత్నాలు, పర్వతాలు, రసాలు, దేహాలు, ఈ విధంగా సుమధురమైనటువంటి కథలను చెప్పుకుంటూ అక్కడ వాళ్ళు ఆ వర్ణుడి యొక్క సభ లోపల ఉన్నారయ్యా. వర్ణుడి యొక్క మహామంత్రి అయినటువంటి సునాభ అనేటువంటి వాడు, వారి యొక్క పిల్లలు, వారి యొక్క మన్మలు, తర్వాత ఆ గో అనేటువంటి పేరుతో ఉండేటటువంటి పుష్కరం, దానితో కలిసి ఉన్నటువంటి ఆ యొక్క దాని దేహాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క వర్ణుడిని ఉపాసన చేస్తున్నారయ్యా. ఈ విధంగా ఇప్పటి వరకు నీకు వర్ణుడి యొక్క సభ గురించి నేను చెప్పాను కదా. ఇక సుందరమైనటువంటి కుబేరుడి యొక్క సభ గురించి నేను నీకు చెప్తాను వినవయ్యా అని అంటున్నారు. ఆ కుబేరుడి యొక్క సభ ఎలా ఉందో నేను నీకు చెప్తాను విను అంటున్నాను. ఓ రాజన్, వినవయ్యా,
ఆ కుబేరుడి యొక్క సభ అది ఎలా ఉంది అనంటే శ్వేతవర్ణంతో ఉంది నాయన. అది కుబేరుడి యొక్క సభ. అది 100 యోజనాలంత పొడవు గలది. తర్వాత ఆ యొక్క 70 యోజనాలంత వెడల్పు గలదయ్యా అని అన్నారు. ఈ విధంగా ఓ రాజన్ వినవయ్యా, మరి ఆ సభను ఎవరు నిర్మాణం చేశారు అనంటే కుబేరుడే సొంతగా తానే నిర్మాణం చేసుకున్నాడట. ఈ విధంగా తన తపస్సుతోని తానే నిర్మాణం చేసినాడయ్యా ఆ యొక్క ఆ సభను. చంద్రకాంతితో పొందినటువంటిది. ఈ విధంగా అది ఆకాశం లోపల సంచారం చేసేటటువంటిది. ఈ విధంగా కైలాస పర్వతము దగ్గర శిఖరంలాగా కనిపిస్తుంది అది. ఈ విధంగా దివ్యమైనటువంటి సువర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి వృక్షాలతో శోభాయమానంగా కనిపిస్తున్నది. ఆ సభ లోపల గుహ్యకులు వాళ్ళు ఈ విధంగా ఆకాశం లోపల అంటుకొని ఉన్నారా అని అన్నట్టు కనిపిస్తుంది. ప్రకాశమానమైనటువంటిది, కాంతియుక్తమైనటువంటిది, దివ్యమైనటువంటి గంధాలను పొంది తర్వాత మనోహరమైనటువంటి ఆ యొక్క సభ లోపల అక్కడ గాలి అనేటువంటిది వీస్తున్నది నాయన. చల్లనైనటువంటి మధురమైనటువంటి గాలి వీస్తున్నది. ఆకాశం లోపల అది తేలుతూ ఉన్నదట. ఈ విధంగా ఆ సభ, ఈ విధంగా ఆ సభ కుబేరుడు తాను విచిత్రమైనటువంటి ఆభరణాలను అంబరాలను ధారణా చేసినాడు. ఈ విధంగా కుండనాలను ధారణా చేసినాడు. ధారణా చేసి దేవతలతో కలిసి తాను వాసం చేస్తున్నాడయ్యా. ఏ మహారాజన్ వినవయ్యా, ఆ ధనేశ్వరుడైనటువంటి ఆ కుబేరుడు అక్కడ సర్వాభరణ భూషితుడై తన భార్య అయినటువంటిది. ఆ కుబేరుడి యొక్క భార్య ఎవరు అంటే రుద్ధి. ఆ రుద్ధి అనేటువంటి భార్యతోని తాను విరాజంగా కనిపిస్తున్నాడట. ఈ విధంగా ఆయన సూర్యుడిలాగా ప్రకాశమానంగా అవుతున్నాడు ఆసనం లోపల కూర్చొని. ఈ విధంగా ఆయన ఎప్పుడైతే ఆసనం లోపల కూర్చోగానే కాళ్ళ కింద ఒక దింపులాగా ఒక ఆసనమట, కాళ్లకు కూడా ఒక ఆసనం. ఈ విధంగా ఆ యొక్క పాదాలకు దివ్యమైనటువంటి ఒక దింపును పెట్టుకొని ఉన్నాడు ఆ యొక్క కుబేరుడు. ఈ విధంగా తాను కూర్చొని ఉన్నాడయ్యా. శుద్ధమైనటువంటి ఆ యొక్క వాయువు, శ్రేష్టమైనటువంటి ఆ మందార సుగంధమైనటువంటి సౌగంధిక వనము నుండి వచ్చినటువంటి ఆ యొక్క సుగంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి కమల సరోవరం నుండి ఆ సుగంధ చందనమైనటువంటి ఆ గాలి వీస్తూ ఉన్నది. ఈ విధంగా మనసుకు చాలా ఆనందదాయకమైతున్నది నాయన. అక్కడ ఓ వరదర్శభా వినవయ్యా, అక్కడ ఆ దేవ గంధర్వులు, అప్సరులు, ఈ విధంగా ఆ సమూహం అంతా కూడా ఉంది నాయన. ఈ విధంగా ఆ దేవత గానం చేస్తున్నారు నాయన. అక్కడ అందరు కూడా అక్కడ మిశ్రకేశి, రంభ, చిత్రసేన, సుచిస్మిత, చారుదేష్ణ, ఘృతాచి, మేనక, పుంజికస్థల, విశ్వాచి, సహజన్య, ప్రమ్లోంచంతి, ఊర్వశి, దివ్య, సౌరభి, ఈ విధంగా రంభ, గోపాలి, పంచశూడ, విద్యుద్వర్ణ, సులోచ, చిత్రదేవి, నీల, కామ్య, లలిత, వీళ్ళే మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నృత్య గాన విశారదులైనటువంటి అప్సరాల సమూహం అంతా కూడా సహస్ర సంఖ్యాక లోపల ఆ కుబేరుని స్తోత్రం చేస్తున్నారు నాయన. ఆ సభ లోపల ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క నృత్య గానము, గీత వాద్యాలే వినిపిస్తున్నాయి నాయన. మనోహరంగా ఉంది అక్కడ. గంధర్వుల ఆ యొక్క పతులైనటువంటి వాళ్ళు విశ్వావసు, ఆహా, ఊహు, తుంపురు, పర్వత, శైలజ, నారద, ఈ విధంగా సంగీతజ్ఞుడైనటువంటి ఆ యొక్క చిత్రసేన, చిత్రరథ, వీళ్ళే మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఆ కుబేరుణ్ణే ఉపాసన చేస్తున్నారయ్యా. విద్యాధర అధిపతి అయినటువంటి చంద్రపీడ ఆయన సహోదరుడి యొక్క ఆ సహోదరుడితో ఆ మహాత్ముడైనటువంటి కుబేరుణ్ణి ఉపాసన చేస్తున్నారయ్యా. అక్కడ భగదత్త మొదలైనటువంటి కిన్నరులందరూ కూడా
అనేకమైనటువంటి సంఖ్యాకం లోపల కింపురుషాధిపతి అయినటువంటి ఆ యొక్క ద్రుముడు వాళ్ళందరూ కూడా ఆయనను కుబేరుని ఉపాసన చేస్తున్నారయ్యా. రాక్షసాధిపతి అయినటువంటి తర్వాత ఆ విభీషణుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఆ కుబేరుని ఉపాసన చేస్తున్నారట. నిధులకు శ్రేష్టమైనటువంటిది ఏ నిధులు అంటే శంఖ పద్మ, తర్వాత ఈ విధంగా శంఖనిధి పద్మనిధి, ఈ విధంగా ఆ నిధులకు అభిమాని దేవతలు వాళ్ళందరూ కూడా కుబేరుని ఉపాసన చేస్తున్నారట. కిన్నర నామకులైనటువంటి గంధర్వులు, తర్వాత నరనామకులైనటువంటి ఆ యొక్క గంధర్వులు, తర్వాత మాణిభద్ర గుయ్యనామకులైనటువంటి శ్వేతభద్ర, స్థూన, సూర్యభాను, శోనిక, తిందుక, తర్వాత కుషేరల, గంధపణ, వృషోదాఖ్య, కింపురుష, వీళ్ళ గజకర్ణ, విశక, వరాహకర్ణ, సంకృష్ట, ఫలభక్ష, ఫలోదక, అంకచూడ, శిలాపృష్ట, హేమనేత్ర, విభూషణ, పుష్పానన, పింగళక, శోణితోద, వీళ్ళే మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ నలకూబ వాళ్ళందరూ కూడా అక్కడ ఆ కుబేరుని ఉపాసన చేస్తున్నారయ్యా. హిమాలయ పర్వతంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా, వింధ్యాచల పర్వతంలో ఉండేటటువంటి వాళ్ళు, కైలాస పర్వతంలో ఉండేటటువంటి వాళ్ళు, మందర పర్వతంలో, మలయాచల పర్వతంలో, మహేంద్ర పర్వతంలో, గంధమాదన పర్వతంలో, ఇంద్రనీల పర్వతంలో, సునాభ, వీళ్ళే మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఇంద్రుడి ఆ కుబేరుని ఉపాసన చేస్తున్నారయ్యా. పర్వతాలే ఈ విధంగా ఆ ప్రభు అయినటువంటి మహాత్ముడైనటువంటి కుబేరుని ఉపాసన చేస్తున్నారయ్యా. నేను ఈ దేవర్షులైనటువంటి ఈ విధంగా వాళ్ళ గురించి చెప్పినాను. తర్వాత ఉమాపతి అయినటువంటి ఆ యొక్క శంకరుణ్ణి ఈ కుబేరుడు ఉపాసన చేస్తున్నాడట. అందరూ కుబేరుని ఉపాసన చేస్తే కుబేరుడు ఎవరిని ఉపాసన చేస్తున్నాడంటే ఉమాపతి అయినటువంటి రుద్రదేవుని ఉపాసన చేస్తున్నాడట. ఈశ్వరుడి వాహనమైనటువంటి ఆ యొక్క శ్వేత వృషభం ఈ విధంగా ఒక్కసారి మహానాదముతో గర్జన చేస్తున్నది అంబా అనుకుంటూ. ఈ విధంగా అక్కడ వేరే గంధర్వులందరూ కూడా, రాక్షసులు వాళ్ళందరూ కూడా నైరుతి దిక్కుకు వాళ్ళు వెళ్ళినారయ్యా. ఈ విధంగా వామనులు, విరూపులు, కుబ్జులు, రాక్షసులు భైరవ నాదాన్ని చేస్తున్నారయ్యా. ఈ విధంగా అక్కడ ఆ కుబేరుడి యొక్క అనుమతిని పొందుతున్నారు. కుబేరుడు ఆ యొక్క మహేశ్వరుడికి శిరస్సాష్టాంగ నమస్కారం ప్రణామం చేసినాడు. ఈ విధంగా ఆ యొక్క అనుమతిని పొంది తర్వాత స్వామి మీ అనుగ్రహం వల్ల నేను ఈ లోకం లోపల సురక్షితంగా క్షేమంగా ఉన్నాను స్వామి అని ఈ విధంగా అంతరిక్షం లోపల తిరుగుతుందట ఆ లోకమంతా కూడా ఆ యొక్క సభ. ఈ విధంగా ఇప్పటి వరకు నేను నీకు ఈ సభల గురించి అన్నిట్ల గురించి కూడా వివరణ చెప్పినాను నాయన. ఇంకా ఆయాసము లేనటువంటిది, దోష దూరమైనటువంటిది బ్రహ్మదేవుడి గురించి, బ్రహ్మదేవుడి యొక్క సభ గురించి నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావా? దాని గురించి నేను చెప్తాను విను అని అంటున్నారు. ఇది శ్రీమన్ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం సభాపర్వణి నవమోధ్యాయః మంత్రపర్వణి దశమోధ్యాయః. శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావేత్ పుణ్యం